ఒక దట్టమైన అరణ్యంలో అందమైన ప్రకృతి మధ్యలో రంగురంగుల పక్షుల కిచకిచలు వినటానికి, చూడటానికి చాలా ప్రశాంతంగా ఉండేది. అదే అరణ్యంలో ఒక కోతుల గుంపు కూడా ఉండేది. అందులో ఒక తెలివైన కోతి ఉండేది. దాని పేరే కవి. అది ఇతర కోతులతో పోలిస్తే అతను పెద్ద బలవంతుడో లేదా వేగంగా పరిగెత్తేవాడో కాదు. కానీ అతని తెలివి పులిగోళ్ల కంటే కూడా పదునైనది. ఒకరోజు ఒక మాయావి వేటగాడు అరణ్యంలో ఉచ్చు వేస్తాడు. అందులో రుచికరమైన అరటి పళ్లను పెట్టాడు. ఇతర కోతులు వాసనకు ఆకర్షితులై ఆలోచించకుండా ఉచ్చులోకి దూసుకెళ్లాయి. కాని ఈ తెలివైన కవి ప్రమాదాన్ని ముందుగానే గ్రహించాడు. ఇతర కోతులను హెచ్చరించడం కన్నా కవి ఒక ప్లాన్ వేస్తాడు. అతను ఒక తీగను పట్టుకొని ఊగుతూ వెళ్లి అరటి పళ్లను ఉచ్చులో నుంచి తొలగించాడు. ఆ కోతులను కూడా విడిపించాడు. కోతులు ఆశ్చర్యంగా, ఆనందంగా కేకలు పెట్టాయి. ఈ కోతులేంటి నా ప్లాన్లన్నీ అర్థం చేసుకుంటున్నాయి? వీటికి ఇంత తెలివి ఎక్కడిది? నాకు వీరిని పట్టుకోవటం చాలా కష్టం అవుతుంది. ఇంకో ట్రాప్ సిద్ధం చేయాలి. ఎలాగైనా ఈ రోజు వీటిని పట్టుకోవాల్సిందే. వేటగాడా, నీ ఉచ్చులోని అరటి పళ్ళు ఇప్పుడు మావే. మేము కలిసి ఆనందంగా తింటాము. నీ చేతికి ఎప్పుడు చిక్కము. అలా కోపంతో వేటగాడు మరో ట్రాప్ ని సిద్ధం చేశాడు. అతను ఒక కోతి ఆకారంలో ఉన్న మైనపు బొమ్మను తయారు చేసి దానికి అంటుకునే రసాన్ని పూశాడు. దానిని తాకిన వెంటనే కోతులు చిక్కిపోవటం ఖాయమని తనలో తను ఊహించుకొని మురిసిపోతాడు. కవి మాత్రం కొంచెం దూరంగా కొమ్మపైన కూర్చొని లోతుగా ఆలోచిస్తున్నాడు. అంతలో కొంతమంది కోతులు ఆసక్తిగా దగ్గరగా వచ్చి ఆ మైనపు కోతి బొమ్మను చూస్తున్నాయి. కవి వేటగాడి ఎత్తుగడను గుర్తించేశాడు. అతను తన స్నేహితుడైన పక్షికి కోతులను హెచ్చరించమని చెప్పాడు. అది పెద్దగా అరుస్తూ ఇతర కోతులను హెచ్చరించింది. అది చూసి కొన్ని కోతులు దూరంగా చెట్లపైకి పరిగెత్తాయి. ఆ తర్వాత కవి ఒక కర్రను తీసుకొని బొమ్మను కొట్టాడు. వెంటనే అది నిజమైన కోతి కాదు, అది ఒక ట్రాప్ అని తెలుస్తుంది. అలా కోతులన్నిటినీ తన తెలివితో సేవ్ చేస్తాడు. ఇతర కోతులు నవ్వుతూ ఆనందంగా చూశాయి. ఒక చెట్టు వెనక నుంచి వేటగాడు కోపంగా చూస్తున్నాడు. అంతలో కవి ఆ వేటగాడిని హెచ్చరిస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. వేటగాడు చేసేదేమీ లేక ఆ కోతి గుంపును చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. కోతులు తీగలపై ఊగుతూ కవి ఆకుల కిరీటం ధరించి సంతోషంగా నిలబడి ఉన్నాయి. వెనక వేటగాడు నిరాశగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తెలివే ఎప్పుడు శక్తి కంటే గొప్పదని నిరూపించాడు. ఆ రోజు నుండి కవి అరణ్యంలో తెలివైన కోతిరాజుగా మారాడు.